అతి పరిశుద్ధుడు జీవాధిపతి అని యాషువా మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ దిన దీవెనలతో మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి షాలోమ్ అండి. ప్రార్థన చేసుకొని తండ్రికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని ఈ దినాన్ని చూస్తున్నారో వారిని వారి పిల్లల కుటుంబాన్ని దీవించుమని, ఏ కార్యక్రమాన్ని నానాటికి అభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించుకొని యాషువా మెస్సయ్య గారి నామం దొరుకుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఒక అద్భుతమైన వాక్యాలు మనకి శ్రేష్టమైన గ్రంథంలో వాక్యం తెలియపరుస్తూ ఉంది. మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు తెలియపరుస్తూ ఉంది. మనం ఎలాంటి వారు అంటే ఇలువైన వారు, ఇలువ పెట్టి కొనబడిన వారు. ఎలాగూ అంటే మనకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ప్రతి జనములోనూ మరి యావే కొరకు, మనుషుల కొరకు కొన్ని యావేకి వారిని ఒక రాజ్యముగా చేయును అనే ఈ శ్రేష్టమైన వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఏంటి అని అంటే ప్రతి జనములోనూ యావే కొరకు మనుషులను కొని మన యావేకి వారిని రాజ్యముగాను యాజకులుగాను నేను చేసి తినేది ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. ఎలాంటి వారిని చేసిందట? ఒక రాజ్యముగా యావే తండ్రి తనకిష్టులైన జనులలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా రాయబడింది. ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే చూస్తే, ఒక రాజ్యముగా యాజకులను, మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. మనము రాజులము, యాజకులము. ఆయన రారాజు, ఆయన ప్రధాన యాజకుడు యాషువా మెస్సయ్య వారు. అనేక జనముల నుండి, అనేక ప్రాంతాల్లో నుండి ఆయన మన కోరుకొని ఎన్నుకొని ఒక రాజ్యముగా నియమించడానికి రాజ్యాన్ని కడుతున్నాడు. తల్లికి మహిమ. ఎలాంటి వ్యక్తులను ఆయన కొన్నాడు అంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు సొత్తు కారు, ఇలో పెట్టి కొడబడిన వారు కనుక మీ దేహంతో యావేని గనపరచునని రాయబడింది. తండ్రికి మహిమ కలుగునుగా. మీరు మీ సొత్తు కారు, ఇలో పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో యావేని గనపరచను. మన దేహంతో సర్వోన్నతిని గనపరిచే వ్యక్తులుగా ఉండాలని రాయబడింది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని, యాషువా మెస్సయ్య తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయేందుకు మనల్ని నియమించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి జనములోను, ప్రతి అంశంలోనూ, ప్రతి జాతులోను, ప్రతి రాష్ట్రాల్లో మనకు కొన్నాడు. మన దేహాల ద్వారా యావేని కనపరుచుకోవాలని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా మెస్సయ్య రక్తము చేత విమోచింపబడితే రాయబడింది. ఈ వస్తువులు ధనము చేత మీరు కొనబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత మీరు కొనబడ్డారని పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అబద్ధ బోధకులందరూ మీరు తామును ప్రభువులుగా కూడా విసర్జించుతున్నారని రాయబడింది. కనుక ఈరోజు రక్తం పెట్టి కొన్నా కానీ చాలామంది యావేని మయపరుచుగా నేనున్నాను మీరున్నారని చెప్పేసి అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉన్నారు. వారిని నమ్మకండి. సాతాను కూడా గొర్రె శర్మం వేసుకొని లోపల తొడేలు స్వభావం కలిగినట్టు వ్యక్తులుగా ఉంటారని రాయబడింది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాక యావేకే దాసులు కావాలని రాయబడింది. మనం విలువ పెట్టి కొనబడిన వారు, డబ్బు బంగారం చేత తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనం కడగబడి కొనబడ్డాం. కాబట్టి ఎక్కడి నుంచి పిలిచిన జనములోనూ, ప్రతి జాతిలోనూ మన సొత్తు కాదు కాబట్టి ఇలో పెట్టి కొనబడ్డాము. కాబట్టి మెస్సయ్య తన రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి బంగారము వంటి
క్షయమైన వస్తువులు చేత మనల్ని కొనలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత కొన్నాడు. కాబట్టి వాటిని గలిబిలి చేయడానికి దొంగ బోధకులు వస్తామని జాగ్రత్త గమనించండి. మీరు మీ సొత్తుగారు కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారని, విలువ పెట్టి కొనబడేవారని ఈ లేఖనం ద్వారా ఈ వాగ్దానాలన్నీ ఈ దినమంతా నెరవేరు. మీ అందరి కొరకు ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ వాగ్దానాలు విన్నారు, వాక్యాలు విన్నారు, వారి పిల్లల కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించి విలువ పెట్టి కొనబడిన వారి విలువను పోగొట్టుకోకుండా వారి యొక్క తన విలువలను వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, పిలుపును బట్టి, వారి సంఘంలో ఆత్మను నింపుకున్న దాన్ని బట్టి ఆయన నీ బిడ్డలు ఆత్మను పోగొట్టుకోక, పిలుపును పోగొట్టుకోక, అభిషేకాన్ని పోగొట్టుకోకుండా నీ పరిశీలనలో ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని. నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాను, నేను దేవుని ప్రజలుగా ఉంటాను తండ్రి. ఎందరైతే తీర్మానం చేసుకున్న వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఎందరైతే పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు వారిని దీవించండి. అలాగే తండ్రి గృహ కోడికలు ఏది స్వార్థం జరిగిన వారిని కూడా దీవించమని యాషువా మెస్సయ్య గారి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కార్యక్రమం గురించి అనేకులకు తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్లు గంటను కొట్టండి. తండ్రికి మహిమ. షలోమ్ షలోమ్.